వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు రైతు సంఘాల సమన్వయ కమిటీ జనరల్ బాడీ సమావేశం ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం సుందరయ్య భవన్లో షేక్ ఖాదర్ బాషా అధ్యక్షన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ ప్రకాశం వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ నిరసించాలన్నారు. కార్మిక చట్టాలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, జాతీయ ఉపాధి హామీ పథకాలు, ప్రజాస్వామ్య పరిరక్షణకై వ్యవసాయ నల్ల చట్టాల రద్దుకై ప్రతి ఒక్కరూ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సేవ్ ఇండియా పేరుతో రైతు కార్మిక కర్షకులు ఐక్యత ఉద్యమాలకు నాంది పలకాలని, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అందులో భాగంగా విస్తృతంగా కరపత్ర ప్రచారం మరియు రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, ఆగస్టు 2న నిరసన కార్యక్రమం, క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9న దేశవ్యాప్త నిరసనలు జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ మస్తాన్ బాషా, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కె మాల్యాద్రి, అధ్యక్షులు వై వీరనారాయణ, రైతు సంఘ నాయకులు యమహాదేవయ్య, రైతు కార్మిక అనుబంధ సంఘాల కార్యకర్తలు వెంకటేశ్వర్లు, శంకర్, కొండమ్మ, వరలక్ష్మి, రాజ్యం, రవణమ్మ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.